హాయ్ ఫ్రెండ్స్, మనమైతే నిన్న వీడియోలో అయితే బెంగళూరు టు చిక్బల్లాపూర్లో మనం ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో చిక్బల్లాపూర్ నుంచి అయితే మనమైతే ఈషా ఫౌండేషన్స్ కి ఎలా వెళ్ళాలో ఆదియోగి స్టాచ్యూని అయితే మీకైతే నిన్నటి వీడియోలో అయితే పూర్తిగా చూపించాను. ఈ రోజు వీడియోలో అయితే మనం చిక్బల్లాపూర్ టు మురుదేశ్వర్ ఎలా వెళ్ళాలో, మనం అయితే ఎలా వెళ్ళామో కూడా మీకైతే పూర్తిగా చూపిస్తాను. ఇప్పుడే అయితే చిక్బల్లాపూర్ నుంచి అయితే బెంగళూరు అయితే వచ్చేసాను. మనం అనుకున్న బస్ అయితే వెళ్ళిపోయింది. మనకైతే డైరెక్ట్ బస్సెస్ అయితే ఇక్కడ నుంచి అయితే ఏం లేవు. చాలా బస్సెస్ ఉన్నాయి కానీ అయితే డైరెక్ట్ గా అయితే మురుదేశ్వర్ అయితే వెళ్ళట్లేదు. మనమైతే ఇది ఒక బస్ అయితే అడిగాము. మనకైతే ఇక్కడైతే కండక్టర్ అయితే ఒకటి చెప్పిండు, ఇక్కడ నుంచి అయితే కుందాపుర అనే ఊరికైతే మనకైతే బస్సెస్ ఉంటాయంట. కుందాపుర వెళ్ళి అక్కడ నుంచి అయితే మళ్ళీ 50 కిలోమీటర్స్ అయితే మురుదేశ్వర్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి అయితే వేరే బస్ ఎక్కేసి అయితే వెళ్ళమని చెప్పిండు. నేనైతే 2 days నుంచి అయితే మంచి ఫుడ్ అయితే అన్ని చిప్స్ తోటి అయితే కరిపుచ్చుకుంటున్నాను. మనమైతే గరుడ అయితే ఐరావత్ బస్ అయితే ఎక్కేసాము. ఈ బస్సులో అయితే లెగ్ స్పేస్ చూడండి చాలా తక్కువ అయితే ఉన్నది. వెనక్కి అయితే వెళ్తుంది. చాలా పైన అయితే 2 AC వెంట్స్ అండ్ రీడింగ్ లైట్స్ అయితే 2 అయితే ఉన్నాయి, నైట్ లైట్స్ ఇవి అయితే. సో చాలా బాగుంది. బస్ అయితే నీట్ గా ఉంది కానీ బట్ ఏంటంటే లెగ్ స్పేస్ చాలా తక్కువ ఉంది. ఈ బస్ కి అయితే మనకైతే ఇక్కడ నుంచి కుందాపూర్ వెళ్ళడానికి 1400 రూపాయలు ఛార్జ్ ఇచ్చింది. మనం అక్కడ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసింది. కామత్ హోటల్ కి అయితే వచ్చేసి బస్ తినడానికి అర్ధరాత్రి పూట అయితే ఆగి అయితే ఫైనల్లీ అయితే మంగళూరు అయితే చేరుకున్నాము. బస్సెస్ అయితే నేనైతే నార్మల్ గా అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే నైట్ టైము నాకైతే రెస్ట్ లేదు కాబట్టి నిద్రపోతూ అయితే వీడియో అయితే తీశాను. ఫైనల్లీ అయితే మంగళూరు బస్ స్టాప్ లోకి అయితే ఎంట్రీ అయితే అవుతుంది బస్ అయితే. మంగళూరు బస్ స్టాప్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది. మంగళూరు బస్ స్టాప్ జనాలు కూడా అయితే తక్కువ అయితే ఉన్నారు, ఎందుకంటే మనం అర్ధరాత్రి వచ్చినాం కదా. మన బస్సు అయితే మంగళూరు అయితే వచ్చేసింది. మంగళూరు నుంచి అయితే మనకి ఇంకొక 1.5 hour అయినా పట్టుద్ది. అగో వెనకాల ఉంది మన బస్సు. సో ఈ మంగళూరు బస్ స్టాండ్ ఇది. మన బస్సు మామూలుగా అయితే లేదు. నైట్ అంతా అయితే కొన్నిసార్లు అయితే వీడియో అయితే రికార్డింగ్ చేసుకుంటూ పడుకుంటూ నిద్ర అయితే పట్టలేదు. మార్నింగ్ అయితే కొంచెం అయితే అలా స్లీప్ అయితే వేద్దాం అనేసి అయితే అనుకున్నాను. అంతలో మార్నింగ్ లేసేపాటికల్లా అయితే వెదర్ ఉందబ్బా, పక్కన ఈ చెట్లు అడవులు అబ్బా ఆసం అయితే ఫీల్ అయితే ఉంది. మస్తు అంటే మస్తు అనిపించింది చూస్తాండి చెట్లు కానీ ఇవన్నీ. మనకైతే ఇంకో మంచి ప్లేస్ అయితే కనబడ్డది. ఫైనల్ గా అయితే ఇక్కడైతే దిగేసాను కుందాపూర్ లో. ఇక్కడ నుంచి అయితే మురుడేశ్వర్కి అయితే వెళ్ళిపోవాలి. స్టాప్ కి ఇవన్నీ బస్సెస్ అయితే ఉన్నాయి, బట్ ఏంటంటే మురుడేశ్వర్కి అయితే బస్సెస్ లేవు. అయితే ఇంకో ట్విస్ట్ అయితే ఉంది. మనకైతే డైరెక్ట్ గా అయితే బస్సెస్ లేవు. బత్కాల్ బస్ స్టాప్ కి అయితే బస్సు ఉన్నాయని చెప్పేసి అయితే బస్ ఎక్కిన నేనైతే. ఇదైతే 55 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈ రూట్లో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా మొత్తం అయితే కొబ్బరి చెట్లు మధ్యలో ఇల్లు అయితే అసలు ఆసం అయితే ఫీల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే చూడండి మనకైతే సముద్రం పక్కన అయితే రోడ్ అయితే ఆనుకొని ఉంది. మామూలుగా అయితే లేదు, అంత బాగుంది ఇది. మీరైతే కన్ఫామ్ గా అయితే వస్తే మాత్రం ఓన్ వెహికల్ వస్తే మాత్రం ఇక్కడ దిగి అయితే మస్తు స్పెండ్ చేయొచ్చు, చాలా బాగుంది. బట్ ఏంటంటే ఈ సముద్రం అయితే అలలు కూడా ఎక్కువ అయితే రావట్లేదు. ఇక్కడైతే చాలా మంది జనాలు అయితే వచ్చేసి అయితే వెహికల్స్ ఆపేసి అయితే ఈ సీనరీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అంత బాగుంది ఇక్కడైతే. సరే సముద్రం పక్కనే రోడ్డు, కొంచెం అయితే సముద్రం పెరిగితే మాత్రం ఈ రోడ్డు మీదకి అయితే వాటర్ అయితే ఆగిపోతాయి. నాకైతే చాలా నచ్చిందండి. మీరైతే కన్ఫామ్ గా అయితే మీరైతే విజిట్ చేయండి కూడా. ఇది కుందాపూర్ టు బత్కాల్, సో మురుదేశ్వర్ వెళ్ళేటప్పుడు అయితే ఇదైతే మనకి కనబడుతుంది ఈ సీనరీ. మంచి డొక్కు బస్ అయితే ఎక్కాము. ఈ డొక్కు బస్ అయితే చిన్నగా పోతుంది. 50 కిలోమీటర్లు 2 గంటలు అయితే తీసుకోపోయిండు వీడైతే. అయితే ఈ బస్ ఎక్కిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ ఇదైతే హైవే టోల్ గేట్. అయితే బక్తకాల్ బస్ స్టాప్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మురుడేశ్వర్కి వెళ్ళాలండి, బస్ ఎక్కాలి. చూద్దాం ఏ బస్సు. బత్కాల్ బస్ స్టాప్ నుంచి అయితే కుమ్తా అనే విలేజ్ కి వెళ్ళే బస్ అయితే మనం అయితే ఎక్కేసాము. ఈ బస్ అయితే డైరెక్ట్ మురుదేశ్వర్ అయితే వెళ్తుంది కానీ ఆ రూట్ లో అయితే వెళ్తుంది. ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదు కానీ వాళ్ళైతే ఫ్రీ టికెట్ బస్ ఇదైతే. సో బస్ టికెట్ లో అయితే గొడవ అయితే అవుతుంది. మనం వచ్చిన బస్సు దిగేసి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడికైతే బస్సెస్ అయితే డైరెక్ట్ అయితే దొరకలేదు. మనకి అక్కడ నుంచి కూడా చూడాలి. నైట్ ట్రైన్కి వెళ్ళిపోవడం బెటర్ ఏమనిపిస్తుంది. నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నా. 2 kilometers అయితే ఉంది టెంపుల్ కాడికి మెయిన్ రూట్ నుంచి. మనం ట్రైన్ ఎక్కాలని నైట్ టైం అయితే అక్కడికి వచ్చేసి అయితే ట్రైన్ ఎక్కాలి. ఏమైతే లేవు. ఆటోలు అయితే 100-200 అడుగుతారు అనేసి ఇట్లా వస్తున్నా. అయితే నడుచుకుంటూ చాలా దూరం అయితే ఉంది. మనం అయితే ఇక్కడైతే ఒక స్కూటీ అయితే రెంట్కి తీసుకుందామని అయితే అనుకున్నాను. ఇవ్వండి స్కూటీ అయితే రెంట్కి అయితే తీసుకున్నాను. ఇక్కడ స్కూటీ మనమైతే స్కూటీ ఎప్పుడు రెంట్కి తీసుకున్నా మాత్రం మన సెల్ ఫోన్లో అయితే వీడియో అయితే పూర్తిగా అయితే రికార్డ్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత అయితే మనల్ని అదర కొట్టేసి మనకాడైతే డబ్బులు గుంజేస్తారు ఇల్లు. స్కూటీ రెంట్కి తీసుకొని అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే మనం అయితే టెంపుల్ కాడికి అయితే వస్తున్నాము. టెంపుల్ చూసారా ఎంత హైట్ లో ఉంది, 145 feet అయితే అది ఉంటది. ఆ గోపురం రాజగోపురం, దాని వెనకాల అయితే శివుడి విగ్రహం కూడా ఉంటది. చాలా హైట్ లో అయితే ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. మీరైతే
అయితే కన్ఫర్మ్ అయితే విజిట్ చేయాలి. ఫైనల్ గా అయితే మురుదేశ్వర టెంపుల్ కి అయితే వచ్చేసాను. గోపురం పట్టాలంటే మాత్రం పైకి అయితే లేపాలి. కెమెరా అయితే అంత హైట్ ఉంది, పైకి కూడా వెళ్ళొచ్చు. మీకైతే అది కూడా అయితే వీడియో రికార్డ్ అయితే చేసి చూపిస్తా. చూసారా ఈ రాజగోపురం పక్కన నుంచి తీస్తే మాత్రం కెమెరా అయితే కిందకైతే అరికాల్లో అయితే పెట్టాలి. అంత హైట్ అయితే ఉంది. చూసారా మన పక్కన అయితే ఉంది. కంప్లీట్ చేసుకుని అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. దర్శనం అయితే క్యూ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే ఫ్రీ చెప్పులు స్టాండ్ అయితే ఉన్నది ఇక్కడ. మనకైతే ఇక్కడైతే ఫ్రీగా చెప్పులు పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత అయితే మనం అయితే టెంపుల్ లోకి అయితే వెళ్ళిపోతున్నాము. టెంపుల్ అయితే చాలా అయితే బాగున్నది ఇక్కడ. బయట నుంచి అయితే చూసుకున్న తర్వాత అయితే లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. దర్శనం క్యూ లైన్ అయితే వేచి ఉన్నాను. బట్ ఏంటంటే జనాలు అయితే అంతగా లేరు కాబట్టి అయితే మనకైతే దర్శనం అయితే త్వరగానే అయిపోతుంది. సో జనాలు ఎక్కువ అయితే లేరు. సో ఇక్కడ నుంచి చూస్తుంటే మాత్రం టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత అయితే మనం అయితే దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అయితే మనకైతే రైట్ సైడ్ అయితే భోజనశాల ఉంది, ఫ్రీ భోజనం. ఇక్కడైతే మనకైతే కన్నడ స్టైల్ అయితే భోజనం అయితే లభిస్తుంది. 12:30 నుంచి అయితే భోజనం అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే టోకెన్ తీసేసుకుని అయితే లోపలికి వెళ్ళి అయితే కూర్చున్నాను. సో ఫుడ్ అయితే ఏం పెడతారని అయితే నాకు కూడా చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉంది. ప్లేట్స్ అయితే అందరికి తీసుకొచ్చి అయితే సర్వ్ చేస్తున్నారు. ప్లేట్స్ మనకైతే 2 ప్లేట్స్ వచ్చినాయి. బట్ ఏంటంటే ఆ ప్లేట్ పక్కకైతే పెట్టేసాము. సో ఆ ప్లేట్ తీసుకున్న తర్వాత అయితే మనకైతే హీట్ వాటర్ అయితే ఇస్తున్నారు. ఎందుకు అంటే ప్లేట్ కడుక్కోవడానికి. సో ఆ వాటర్ మనం తీసుకున్న తర్వాత ప్లేట్ కడుక్కున్న తర్వాత ఆ వాటర్ ను కూడా మనకైతే డిస్పోజ్ చేయడానికి ట్రాలీని కూడా అయితే వాళ్ళైతే అరేంజ్ చేశారు. ఆ ట్రాలీలో అయితే మనం అయితే ఈ వాటర్ ను పోసిన తర్వాత అయితే మనకైతే ఫస్ట్ గా అయితే ఒక స్వీట్ ని పెడుతున్నారు. ఆ స్వీట్ ఏందో కూడా అయితే మనకైతే తెలియదు. బట్ ఏంటంటే డిఫరెంట్ గా అయితే ఉంది. ఇదేందో బియ్యం తోటి అయితే నూకలు అంటారు కదా, వాటితో అయితే తయారు చేసినట్టు అయితే ఉంది. దాని తర్వాత అయితే మనకైతే బొబ్బర్లతో చేసిన పప్పు అయితే మనకైతే సర్వ్ చేశారు. ఫుడ్ అయితే డిఫరెంట్ గా అయితే ఉంది. మనం ఎట్లా తినలేస్తామో లేదో కూడా అయితే తెలియదు. బట్ ఏంటంటే స్వీట్ అయితే తింటున్నా, చేతితో అయితే నాకుతున్నా. అలాగనే దాని తర్వాత అయితే రైస్ సర్వ్ చేస్తున్నారు. రైస్ కూడా ఎంత కావాలంటే అంత అయితే పెడుతున్నారు. మనం అయితే గింత అంతా పెట్టుకున్నాం. ఎందుకంటే ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదు. మనకు కావాల్సినంత అయితే మనం పెట్టుకోవాలి. సో ఇదైతే నేను సాంబార్ అనుకున్నా. అదేంది ఏం తినకుండా నేను సాంబార్ పోస్తున్నా అనుకున్నా. బట్ ఏంటంటే ఇదేందో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక రసం లాగైతే ఉంది. సో ఆ రసంలో కలుపుకొని మళ్ళీ ఇంకోసారి అయితే పెరిగేసుకొని తిన్నా. ఈ భోజనం చేసిన తర్వాత అయితే మనకైతే ఇక్కడైతే మ్యాంగ్రోవ్స్ బోర్డ్ వాక్ అని అయితే ఇక్కడైతే ఉంటది. మనకైతే మురుడేశ్వర్ నుంచి అయితే 30 కిలోమీటర్స్ అయితే ఉంటది. ఎంట్రీకి అయితే 20 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. మ్యారేజ్ కపుల్స్ కి అయితే 1000 రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు ఫోటో షూట్ కోసం. ఇక్కడైతే చాలా మంది అయితే వచ్చి ఫోటో షూట్ అయితే చేసుకుంటున్నారు. అండ్ మ్యాంగ్రోవ్ చెట్లు యొక్క విశిష్టత మరి ఎక్కడెక్కడ ఉన్నాయని అయితే మనకైతే ఇక్కడ మ్యాప్ పాయింట్స్ అయితే చెప్తున్నారు. సో మనం అయితే అవన్నీ చూసేసుకుని అయితే ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మ్యాంగ్రోవ్ చెట్ల మధ్యలో అయితే మనం వెళ్తుంటే మాత్రం చాలా చల్లగా అయితే ఉన్నది. చాలా అంటే చాలా బాగుంది. చెట్ల మీద అయితే కింద అయితే వాటర్ ఉన్నాయి, పైన అయితే బ్రిడ్జ్ ఉంది. సో చాలా మంది అయితే ఇక్కడికైతే చూడటానికి అయితే వస్తున్నారు. బట్ ఏంటంటే మనం అయితే సింగిల్ గా వెళ్ళాం కాబట్టి మనకైతే ఎవరు తోడైతే లేదు. అంత అయితే జంటలు అయితే వచ్చేస్తున్నారు. సో అది వేరే విషయం అనుకోండి. చూసారు ఇక్కడైతే మ్యారేజ్ కపుల్స్ కి అయితే ఫోటో షూట్ అయితే చేస్తున్నారు. ఇట్లయితే వాళ్ళే ఫోటో షూట్ అయితే కెమెరాస్ అన్ని సెట్ చేసి అయితే చేస్తారు. బట్ అయితే వాళ్ళకైతే సంబంధించి అయితే కాస్ట్ అయితే ఉంటుంది. ఆ కాస్ట్ పే చేస్తే వాళ్ళైతే వచ్చి మంచిగా అయితే ఇలా ఫోటో షూట్ అయితే చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యాంగ్రోవ్ ట్రీస్ మధ్యలో అయితే ఈ బ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటది. ఫోటో షూట్ తీస్తే మాత్రం అందరూ అట్టనే చూస్తా ఉండరు. ఈ మ్యాంగ్రోవ్ చెట్లు అయితే సముద్రం ఒడ్డున అయితే మొలుస్తాయి. మ్యాంగ్రోవ్ చెట్లు అయితే అన్ని చోట్ల అయితే మొలవు. ఇక్కడైతే సముద్రం మధ్యలో అయితే మనకైతే ఇక్కడ ఒక దీవి కూడా ఉంది. ఆ దీవికి అయితే ఈ బ్రిడ్జ్ అయితే వంతెనలాగా వేసేసారు. సో ఇక్కడ నుంచి అయితే అవతలకి వెళ్ళాలంటే చెక్కల వంతెన మీద మాత్రమే వెళ్తారు. ఇక్కడ ఫొటోస్ దిగుతుంటే మాత్రం మస్తు ఉంటాయి. ఫొటోస్ బాగా వస్తున్నాయి. చూసారు అందరూ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. సెల్ఫీస్ కూడా అయితే దిగుతూ అయితే బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసాము. చూసారు అందరూ అయితే అలానే చూస్తా ఉన్నారు వీడియోస్ తీస్తుంటే మాత్రం. తమ్ముడు వచ్చేసి అయితే హాయ్ చెప్తున్నాడు కెమెరాకి అయితే. నాకైతే ఎక్కువ టైం అయితే లేదు. మనం అయితే ఒక్క రోజులో అయితే ఇక్కడ మురుదేశ్వర్ అయితే కవర్ చేయాలి మొత్తం. బట్ ఏంటంటే ఇక్కడైతే ఎదురుంగ నుంచి వేరే వాళ్ళు వస్తుంటే మాత్రం మనం అయితే ఎదురుంగ అయితే వెళ్ళలేము. చూసారు ఇలా చుట్టూ అయితే తిరిగేసి అయితే రావాలి. మనకైతే అయితే మొత్తం మ్యాంగ్రూవ్స్ ఇవన్నీ చూసిరా గ్రూప్ ఆఫ్ ఏర్పడైతే ఉంటాయి మ్యాంగ్రూవ్స్ ఇవన్నీ. సో దీనివల్ల ఇది మ్యాంగ్రూవ్స్ అయితే సో ఇదైతే ఊగిపోతుంది నడుస్తుంటే మాత్రం. ఏడ పడిద్దా అన్నట్టు భయం అయితే ఉంది. బట్ ఏంటంటే ఇవి స్ట్రాంగ్ అయితే కట్టేసారు. అయితే మొత్తం చెట్లు మ్యాంగ్రోవ్స్ చుట్టూరు అయితే మొత్తం మ్యాంగ్రోవ్స్ ఇక్కడ కనబడే లెక్క అయితే మొత్తం.
మ్యాంగ్రూవ్ చెట్లు అనేది అయితే అంతరించిపోతున్నాయి చిన్న చిన్నగా. సో ఇక్కడైతే మనకైతే సేవ్ ద మ్యాంగ్రూవ్స్ అని అయితే ఉంది. మనం అయితే ఇక్కడికి వెళ్ళి అయితే ఒక ఫోటో అయితే దిగుదామని అయితే వెళ్ళిపోయాము. ఒక ఫోటో అయితే దిగేసి అయితే అలా వెళ్ళిపోతున్నాం. మనకి ఎందుకంటే చాలా టైం అయితే లేదు. అయితే ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్స్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే దగ్గరలో అయితే ఒక 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉందని అయితే మనకు లొకేషన్ అయితే ఉంది. మనం ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్స్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాం. వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళాలంటే మాత్రం కొండ ఎక్కాల. బైక్ అయితే డ్రైవ్ చేస్తూ అలా అయితే వెళ్ళిపోతా ఉంటుంటే మాత్రం ఇక్కడ సైడ్ అయితే చెట్లు అయితే ఉన్నాయి. అబ్బా భలేగా ఉంది. ఇదైతే మనం అయితే ఒక అడవుల్లోకి అయితే వెళ్ళిన ఫీల్ అయితే వస్తుంది. ఇది ఒక అడవుల్లోని ఒక పల్లెటూరులో లాగా ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. బట్ వీళ్ళు ఎలా ఉంటున్నారు కానీ వర్షాకాలం అయితే వీళ్ళకి చాలా అయితే ఇబ్బంది అయితే అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పైన అయితే కొండ ఉంది. ఆ కొండ నుంచి వచ్చే వాటర్ అన్ని కింద ఇళ్ళకైతే పడతాయి అని అయితే నాకు అనిపిస్తుంది. వాటర్ ఫాల్స్కి అయితే ఇలాగైతే వెళ్ళిపోవాలి కిందకి. సో అలాగైతే కిందకైతే కొండ దిక్కుంటే అయితే వెళ్ళిపోవాలి. ముందుకైతే ఉన్నాయి వాటర్ ఫాల్స్ అయితే. ఇక్కడికైతే జనాలు అయితే చాలా తక్కువ అయితే వస్తున్నారు. అంతగానం అయితే జనాలు అయితే లేరు. చూసారా వాళ్ళు ఎక్కుతుంటే మాత్రం ఎలా ఆయాసపడుతున్నారో. మనం కూడా ఇప్పుడైతే దిగుతున్నాం కాబట్టి మనకైతే అంత ప్రాబ్లం లేదు. ఎక్కేటప్పుడు మాత్రం దోలు తీరిపోతుంది అర్థమైపోతుంది. జనాలకైతే అలా అయితే ఉంది. పెద్ద పెద్ద స్టెప్స్ అయితే ఉన్నాయి. కిందికైతే అంతా వెళ్తున్నారు. ఇక్కడైతే డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా అయితే ఇక్కడ ఉన్నది ఫెసిలిటీ. ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడైతే అసలు జనాలు అయితే చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ అయితే ఉన్నారు. చూసారా కొండల మధ్యలో అయితే వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా వెదర్ అయితే భలేగా ఉన్నది. అక్కడైతే వాటర్ ఫాల్స్ ఉంది. అక్కడైతే అంత పెద్దగా అయితే వాటర్ అయితే రావట్లేదు. ఏదో పైప్స్ అందులో ఉండి వస్తున్నట్టు అయితే ఆ ఫీల్ అయితే ఉంది. అంతగా అయితే వాటర్ అయితే రావట్లేదు. అందులోనే అయితే జనాలు అయితే దిగి అయితే స్నానాలు చేస్తున్నారు. అదైతే న్యాచురల్గా వస్తున్నాయా నార్మల్ ఇంకేమైనా అయితే మాత్రం మనకైతే తెలియదు. ఇదైతే దబా చూసుకొని అయితే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం అయితే గణపతి టెంపుల్కి అయితే ఒకటి వెళ్ళాలి. ఇక్కడైతే ఫేమస్ అదైతే. అక్కడ నుంచి అయితే గణపతి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. గణపతి టెంపుల్కి అయితే 10 కిలోమీటర్లు అయితే ఉన్నది. ఆ గణపతి దేవాలయానికి అయితే వచ్చేసాము. వెనకాల అయితే టెంపుల్ ఉంది. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సైడ్ అయితే టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ నిర్మాణం కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి మనం అయితే చాలా దూరం నుంచి చూస్తుంటే మొత్తం మురుడేశ్వరి టెంపుల్ ఎలా కనబడుతుందో, ఆ శివుడి విగ్రహం మరియు ఆ 145 అడుగుల రాజగోపురం అయితే ఎలా కనబడుతుందో చాలా అంటే చాలా బాగుంది. చాలా దూరం నుంచి కూడా ఇది క్లియర్ గా కనబడుతుంది. అదిగోండి బ్యాక్ సైడ్ చూసారా ఎంత బాగుందో విగ్రహం ఇక్కడ నుంచి చూస్తుంటే. మనమైతే ఆ పక్కనే ఉన్న బీచ్ కి అయితే వచ్చేసాము. ఈ బీచ్ లో చూసారా మనమైతే దిగి స్నానం చేసే అంత అయితే లేదైతే అనిపిస్తుంది. సో ఎందుకంటే మనకైతే ఎక్కువ టైం అయితే లేదు. అయితే పడుతుంది. వాటర్ అయితే చాలా వెనక్కి అయితే వెళ్ళిపోయినాయి. శివుడు అయితే ఎటు తీరితే అటు చూసినట్టు అయితే అనిపిస్తుంది. ఇది శివుడి విగ్రహము. ఇక్కడైతే ఒంటెల సవారీ కూడా అయితే చేస్తున్నారు. వాటర్ రైడ్స్ అయితే లేవు. దాని తర్వాత అయితే బయటకు అయితే వచ్చేసాము. మనమైతే నేను టిఫిన్ చేసి అయితే దాదాపు 2 days అయితే అవుతుంది. నేను రోహిత్. సో మనమైతే ఇక్కడికైతే ఒక హోటల్కి అయితే వచ్చేసాము. దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాను. మసాలా దోశ అండ్ చాయ్ అయితే తీసుకున్నాను. తర్వాత అయితే ఫాస్ట్ అయితే సన్సెట్ అయితే అవుతుంది. మనమైతే అక్కడికైతే వెళ్ళిపోయాము. చూసారా సన్సెట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. పక్క అయితే సన్సెట్ అయితే ఇంకో పక్క అయితే చంద్రుడు అయితే పైకి అయితే వచ్చేసాడు. చూసారా చందమామ కూడా ఎంత బాగుందో. ఈ పక్కన అయితే శివుడి విగ్రహము ఆసం అయితే ఫీలింగ్ ఉంది. సో నాకైతే ఇంకా ఇక్కడైతే చాలా టైం స్పెండ్ చేయాలని ఉంది. బట్ ఏంటంటే మనకైతే 7 కి అయితే ట్రైన్ అయితే ఉన్నది. ఆ ట్రైన్ కి అయితే మనం అయితే రూమ్ కి వెళ్ళాలి. కూటీని రిటర్న్ ఇవ్వాలి. రూమ్ చెక్అౌట్ అయితే అయిపోవాలి. మనం అయితే ట్రైన్ అయితే రిజర్వేషన్ కూడా అయితే లేదు. జనరల్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోవాలి. సో శివుడి పక్కన అయితే అలా అయితే ఫొటోస్ దిగుతుంటే మాత్రం చాలా ఫీల్ ఉంది. రాజగోపురం పక్కన చూసారా చంద్రుడు అయితే ఎలా ఉన్నాడో. సూపర్ అంటే సూపర్ ఉన్నాడు కదా. మనమైతే ఆ రాజగోపురం కూడా ఎక్కచ్చు. మొత్తం అయితే షూటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాము. శివుడి విగ్రహం చుట్టూ అయితే ప్రదక్షిణ ఒకసారి చేసి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. కింద అయితే మనకైతే లోపలికైతే టెంపుల్ లోకి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే చాలా క్యూ అయితే ఉంది. జనాలు అయితే చూస్తా ఉన్నారు. మనం వీడియోస్ తీస్తుంటే మాత్రం యూట్యూబర్ అయితే చాలా మంది అయితే గుర్తుపడుతున్నారు, మాట్లాడుతున్నారు కూడా. చాలా మంది అయితే వచ్చేసి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మన తెలుగు రాష్ట్రాలు కాకుండా పక్క రాష్ట్రాలకి వెళ్ళి చేస్తుంటే మాత్రం ఆ ఫీల్ అయితే చాలా బాగుంటది. నాకైతే అది చాలా అనిపించింది. సో అందరూ అయితే టెంపుల్ లోకి వెళ్తున్నారు. బట్ ఏంటంటే మనం అయితే వెళ్ళలేదు. సో మనం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము.
వెనకాల శివుడి విగ్రహం చూస్తుంటే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అయితే అనిపించట్లేదు. బట్ ఏంటంటే టైం అయితే లేదు. చూస్తేనైతే 7 అయితే అయితేనే ఉన్నది. మనమైతే వెంటనే వెళ్ళిపోవాలి. సో రాజగోపురం పైకి అయితే వెళ్ళడానికి అయితే మనమైతే ఇక్కడైతే క్యూ లైన్ లో నించొని అయితే టికెట్ అయితే తీసుకోవాలి. సో మనకైతే క్యూ లైన్ లో నించొని టికెట్ తీసుకునే అంత అయితే టైం అయితే లేదు. సో ఈ రాజగోపురం పైకి వెళ్ళాలన్నా కూడా టైం 7 కి అయితే ఇది క్లోజ్ అయిపోతుంది. సో మనకైతే ట్రైన్ టైం అవుతుంది. ఇటు పక్క ఏమో అది పైకి ఎక్కాలి. ఎందుకంటే మళ్ళీ రామ్ కాబట్టి అయితే నేనైతే క్యూ మధ్యలో అయితే దూరిపోయాను. ఒక టికెట్ అయితే తీసుకున్నాను. పైకి ఎక్కడానికి మాత్రం 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. సో మనం 20 రూపీస్ టికెట్ తీసుకొని అయితే పైకి అయితే వెళ్ళిపోవాలి లిఫ్ట్ లో. సో మనం అయితే లిఫ్ట్ 1 ఎక్కితే మాత్రం 5 లాస్ట్ ఫ్లోర్ కి అయితే తీసుకెళ్తుంది. సో మనం అయితే లిఫ్ట్ 1 లోకి అయితే ఎక్కేస్తున్నాము. సో ఇక్కడైతే లిఫ్ట్ ఆపరేటర్ కూడా ఉన్నాడు. పైకి అయితే తీసుకుపోతున్నాడు. 18 ఫ్లోర్లు అయితే ఉంటుంది. 18వ ఫ్లోర్ కి అయితే మనకైతే తీసుకెళ్లిపోతున్నాడు. వేరేదైతే 17వ ఫ్లోర్ లో అయినా ఆగిపోతుంది. నెంబర్ 2 లిఫ్ట్ అయితే. సో చూసారా 11 ఇలా అయితే నెంబర్స్ అయితే మారుతా ఉంటే మాత్రం నేనైతే ఫస్ట్ టైం అయితే 18 ఫ్లోర్లకు అయితే ఎక్కేసాను. ఇంత మటుకైతే నేను 18 ఫ్లోర్లు ఉన్న అపార్ట్మెంట్ కానీ టెంపుల్ కానీ ఎక్కడికైతే వెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం 18వ ఫ్లోర్ నుంచి అయితే మనం అయితే టెంపుల్ని చూడొచ్చు. ఇది మొత్తం 18 ఫ్లోర్స్ అయితే ఉంది. 18th ఫ్లోర్ నుంచి అయితే వ్యూ కోసం అయితే ఇది లిఫ్ట్లో. ఇటు సైడ్ అయితే బీచ్ వ్యూ ఇది. అతలు అయితే టెంపుల్ ఎంట్రన్స్లో వ్యూ. మార్నింగ్ టైం అయితే ఈ బీచ్ వ్యూ మస్తు కనబడేది. ఇక్కడ నుంచి అయితే మనం విగ్రహం చూసాం కదా, ఆ వ్యూ అయితే ఇక్కడ అయితే ఉంటుంది. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే త్వరగా వెళ్ళిపోవాలి. ట్రైన్ టైం అయితే అవుతుంది. రాజగోపురం లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. డిఫరెంట్గా అయితే కలర్స్ వస్తున్నాయి. అయితే ట్రైన్ టైం అయితే అవుతుంది. సుబ్రహ్మణ్య రోడ్కి అయితే ట్రైన్ అయితే ఉంది ఇప్పుడు పంచగంగా. అదైతే క్యాచ్ చేసి అయితే మనం కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి.